నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పులివెందుల సభలో జగన్ మొదటిసారిగా బాబాయి గురించి అలాగే షర్మిల ఇద్దరు చెల్లెళ్ళ గురించి మాట్లాడారు. అంటే దీని గురించి మీరేం చెప్పబోతున్నారు? అంటే జగన్ మాట్లాడటం ఇదే మొదటిసారి, కానీ ఆయన తరఫున ఆయన పార్టీ నాయకులు చాలా మంది ఈ విషయాలు ఆల్రెడీ మాట్లాడేస్తూ ఉన్నారు రోజువారీ. అయితే జగన్ వాంటెడ్ గానే ఈ టాపిక్స్ తీసుకురాకుండా తన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది అనేది మాత్రమే చెప్పి, అలాగే ప్రతిపక్ష పాత్రలో చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ చాలా లిమిటేషన్స్లోనే మాట్లాడుతున్నాడు ఆయన. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో దూషించడం లాంటి యాక్టివిటీలోకి వెళ్ళట్లేదు. ఈవెన్ పురంధేశ్వరి గారి ప్రస్తావన కూడా చాలా తక్కువే తీసుకొస్తున్నాడు ఆయన. అలాగే మోడీ గారి ప్రస్తావన కూడా చాలా తక్కువ తీసుకొస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వము అని చాలా జస్ట్ ఒక విమర్శ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు. ఆ విషయం అవతల వాళ్ళకి అర్థమయ్యేలా ఉంది, అర్థమయ్యేలాగానే చేస్తున్నాడు ఆయన. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో జగన్ గుడ్ రిలేషన్స్లోనే ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే. మోడీ గారు చిలకలూరుపేట సభలో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2-3 విమర్శలు చెయ్యాలి కాబట్టి చేశాడు ఆయన కూడా. ఆయన ఎలా నటించాడో భారతీయ జనతా పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే గైడ్ లైన్స్లో నటిస్తున్నాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఏ మేరకు మాట్లాడాలి, ఏ పరిధిలో మాట్లాడాలి, ఏ స్కేల్లో వెళ్ళాలి అనేది చెప్పడం కోసమే మోడీ చిలకలూరుపేట సభలో ప్రయత్నం చేశాడేమో అని అనిపిస్తుంది. ఇది మొదటిసారి పబ్లిక్ డయాస్ మీద ఆయన బాబాయి హత్యని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల్లో అది మాట్లాడకపోతే కుదరదు, ఎందుకంటే నేటివ్ ఏరియా అది. ఆ నేటివ్ ఏరియాలో గెలుపు ఇప్పుడు చాలా అవసరం వాళ్ళకి. వైసీపీకి ఇప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడిని బయటకు గెంటేస్తాను అని బలంగా మాట్లాడుతున్నాడు కదా ఆయన. అదే సమయంలో పులివెందుల నుంచి జగన్ని మేము బయటకు గెంటేస్తామని వాళ్ళు మాట్లాడారు. కుప్పంలో చంద్రబాబును గెంటేయటానికి ఉన్నటువంటి గ్రౌండ్ కంటే కూడా పులివెందుల్లో జగన్ని ఎలిగేట్ చేయటానికి ఉన్నటువంటి గ్రౌండ్ పెద్దది. అంటే బాబాయి హత్య, అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంటు, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివేకానంద రెడ్డి కూతురు చేస్తున్నటువంటి విమర్శలు, వివేకానంద రెడ్డి కూతురుని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, సొంత చెల్లెలు, ఆవిడకి మద్దతుగా నిలబడుతున్నటువంటి తీరు, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంత గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు ఆయన సీరియస్గా ఓపెన్ కాక తప్పని పరిస్థితి ఉంది కాబట్టి చాలా పద్ధతిగా చాలా లిమిటేషన్స్లో మాట్లాడాడు. ఎక్కడ పేర్లు ప్రస్తావించలేదు. షర్మిల, సునీత అనే 2 పేర్లు ఆయన నోట్లోంచి రాలేదు. రెండోది, కుటుంబ విచ్ఛితి చేసి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన తను ముఖ్యమంత్రి కావడానికి నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ఆ కుటుంబంలో లేనిపోని గొడవలు రేపి, వాళ్ళందరినీ ఒకళ్ళకొకళ్ళని శత్రువులకు చేసి వాళ్ళని చీల్చి తద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాడు ఆ రోజున. ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి మా కుటుంబం మీద పడ్డాడు. ఆ రోజున రామారావు గారి కుటుంబం మీద పడ్డాడు. ఈ రోజున మా కుటుంబం మీద పడి నా చెల్లెళ్ళని నాకు కాకుండా చేస్తున్నాడు. అలాగే మా ఫ్యామిలీలోనే ఉన్నాడు, మా ఫ్యామిలీ మెంబరు, మా అందరికంటే చిన్నవాడు అయినటువంటి అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసి నా చెల్లెళ్లతోనే అవినాష్ రెడ్డిని తిట్టించి అతన్ని ఎలిగేట్ చేయించి అతన్ని ఏదో పద్ధతిలో ఆ కేసులో ఇన్వాల్వ్ చేయాలి అనే తాపత్రయంలో ఉన్నాడు చంద్రబాబు. టోటల్గా మా ఫ్యామిలీని మొదటి నుంచి ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఆ టార్గెట్ చేసే క్రమంలోనే ఇవన్నీ చేస్తున్నాడని మాట్లాడాడు ఆయన. తర్వాత ఇంకొక ఎలిగేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. అదేంటంటే ఆయన మీద పెట్టినటువంటి కేసుల తాలూకా ఛార్జ్షీట్, ఆ రోజున సిబిఐ పెట్టినటువంటి ఛార్జ్షీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నేరస్తుడే అని పెట్టారు. ఎందుకు నేరస్తుడు కాదు అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జగన్ని. అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందారండి. అక్కడ ప్రయోజనం పొందారు, ఇక్కడేమో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ పెట్టుబడులు పెట్టడం వెనకాల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందారు అనేది ఎలిగేషన్. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు అప్పుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. అంటే వారు ఒక పని చేసి పెట్టినందుకు గాను ఇంత డబ్బులు మా అబ్బాయి కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టండి అని చెప్పాడు అనేది ఎలిగేషన్. అందులో భాగంగానే ఈయన ఏ రోజున సెక్రటేరియట్ గడప తొక్కలేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2 సందర్భాల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఏ రోజున సెక్రటేరియట్లో కనిపించకపోవడం కూడా వ్యూహాత్మకమే అనేది తర్వాత అర్థమైంది ప్రపంచానికి. జలయజ్ఞము, మొబిలైజేషన్ అడ్వాన్సులు, ఆ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎక్కడికి తరలినాయి, అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది చూస్తే, అంటే వీళ్ళందరికీ రోల్ మోడల్ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసిన వాడే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నుంచి ఆకలింపు చేసుకున్నవాడే జగన్మోహన్ రెడ్డి. అంటే మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వాలు ఎలా డబ్బులు స్పిన్ చేయాలి, ఎలా డబ్బులు పక్కదారి పట్టించాలి, ఎలా సొంత అకౌంట్లలోకి మళ్లించాలి అనే దానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఆ అనుభవం అంతా వీళ్ళు కళ్ళతో చూశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నాడు. ఆయన ఎంపీగా ఉన్నాడు పివి నరసింహరావు గారి టైంలో. తర్వాత అసెంబ్లీకి వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆయన పిసిసి బాధ్యతలు తీసుకునే ఉన్నాడు. నిజానికి ఆయన నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటప్పుడు కూడా పిసిసి బాధ్యతల్లోనే ఉన్నాడు. అందుకని చాలా దగ్గరగా చూశాడు ఆయన చంద్రబాబుతో సాన్నిహిత్యం కూడా ఉంది ఆయనకి. జరుగుతున్న యాక్టివిటీస్ పట్ల చాలా జ్ఞానంతో వ్యవహరించాడు ఆయన. కాబట్టి మార్కెట్ ఎకానమీలో ప్రభుత్వ అధినేతలు ఎలా మనీ స్పిన్ చేయవచ్చు అనే దానికి సంబంధించి చంద్రబాబు దగ్గర నేర్చుకున్న జ్ఞానంతోనే రాజశేఖర రెడ్డి గారు డబ్బులు పక్కదారి పట్టించాడు. ఆ పక్కదారి పట్టిన డబ్బుల్ని తన కంపెనీల్లోకి మళ్లించుకోవడం ద్వారా జగన్ లబ్ధి పొందాడు అనేది ఆ రోజున సిబిఐ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫ్యాక్టు. అందులో భాగంగానే ఆయన్ని మొదట A1గా పెట్టారు రాజశేఖర రెడ్డిని. తర్వాత నెంబర్ మార్చారు, జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకొచ్చారు. ఈ వ్యవహారాల్లో ఇది కూడా మాట్లాడాడు ఆయన పులివెందుల్లో. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మా తండ్రి చాలా తపన పడ్డాడు. అంత తపన పడ్డటువంటి మా తండ్రి మీద ఈ రోజున ఏ వైఎస్నైతే మావాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఏ వైఎస్ లెగసీని మా చెల్లెలు కొనసాగిస్తుంది అని చెప్తున్నారు, మా చెల్లెలు నిజమైన వారసురాలు అని చెప్తున్నారు వాళ్ళందరూ. కానీ వైఎస్కి నిజమైన వారసురాలు మా చెల్లెలు కాదు. ఎందుకు కాదంటే ఆవిడ రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీయే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టింది. కేసు పెట్టిన పార్టీ ఎలా ఆయన లెగసీని కొనసాగిస్తుందని నువ్వు నమ్ముతున్నావు అని చెల్లెలకి సూటిగా ఒక ప్రశ్న కూడా సంధించాడు ఆయన వేదిక మీద నుంచి షర్మిల గారికి. సునీత గారికి కూడా ఒక రిప్లై ఇవ్వాలి కాబట్టి ఆయన మొదటిసారి పబ్లిక్ డయాస్ మీద వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడి ఆ హత్య ఎందుకు జరిగింది అనే విషయం తనకి కూడా తెలుసు అనే విషయాన్ని అడ్మిట్ చేశాడు. అక్కడ అడ్మిట్ చేస్తూ పులివెందుల్లో అందరికీ తెలుసు, నాకు తెలుసు అన్నాడు తప్ప స్టోరీ ఏంటో చెప్పలేదు, రివీల్ చేయలే. కథ ఏంటి అనేది రివీల్ చేయకుండా ఫ్యాక్టులు తెలుసు అన్నాడు. ఇంకొక మాట తరచూ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఇందులో అంటే వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంలో వైసీపీ కీలక నాయకత్వం, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిల ప్రమేయం ఉంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి, పబ్లిక్ డొమైన్లో ఈ విషయం బాగా రిజిస్టర్ కావటానికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 200 కోట్ల బడ్జెట్ కేటాయించాడు అనే అభిప్రాయం కూడా ఒకటి సర్క్యులేషన్లో ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన మొదటిసారి ఓపెన్ అయ్యి అవినాష్కి ఏ సంబంధం లేదు అని చెబుతూ, అవినాషే చెప్తూ వస్తున్నటువంటి విషయాలు ఈయన మళ్ళీ జనం దృష్టికి తీసుకొచ్చాడు.
అంటే వివేకానంద రెడ్డి హత్య అనేది ఫోన్లో, అది కూడా సునీత గారి దగ్గరలో ఉన్నటువంటి సునీత గారి బావగారి ద్వారా విషయం తనకి తెలిసింది. ఆయన ఫోన్ చేస్తే తనకు తెలిసింది. అప్పుడు మాత్రమే ఆయన వెళ్ళి అక్కడ ఎక్కువసేపు లేడు. అక్కడ లోపలికి వెళ్ళి బాడీని చూసి బయటకు వచ్చేసి ఆయన ఫోన్ టాక్లోనే ఉన్నాడు. కాబట్టి నేరుగా తన ప్రమేయం ఉంది అని వీళ్ళు ఏదైతే ఎలిగేట్ చేస్తున్నారో అందులో పూర్తి వాస్తవం లేదు అనేది ఈరోజు ఓపెన్ డయాస్ మీద ఆయన మొదటిసారిగా రివీల్ చేసి మాట్లాడాడు. అంటే ఎన్నికలకి సమయం దగ్గర పడిపోతోంది కాబట్టి ఇంకెంత 4 రోజులు, ఖచ్చితంగా నెల కూడా లేదు. దాదాపు ఇదొక 10 రోజులు, ఇదొక 8 రోజులు వేసుకుంటే దాదాపు 20 రోజులు, అంతకు మించి లేదు టైం, 13వ తారీఖు. అందుకని కొంచెం ప్రచారంలో వేడి పెంచేటువంటి ప్రయత్నం ఈరోజు మొదలైంది పులివెందుల నుంచి. ఆయన అయినప్పటికీ పేర్లు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఆయన ఎవరి పేరు ప్రస్తావించలేదు, అవినాష్ పేరు తప్ప. రెండోది, తమ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు అవినాష్ అని కూడా ఒక సెంటిమెంట్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరు అక్కలు ఆ ముద్దుల తమ్ముడిని అలా చేస్తారా అన్నట్టుగా కూడా మాట్లాడాడు ఆయన. తన చెల్లెళ్ళు ఆయనకు అక్కలు, ఇదంతా మా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు అన్నది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలే, అందరికీ తెలిసిన విషయాలే. ఆయన నోట్లోంచి బయటకు రావటం అన్నది ఈ రోజున విశేషం. ఆయన మాట్లాడిన ప్రతి విషయము పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉన్నదే. ఏది చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లు ప్రచారం నిధిగా కేటాయించాడు అనే మాట ఆయన డయాస్ మీద చెప్పలేదు, కానీ అది కూడా పబ్లిక్ డొమైన్లో సర్క్యులేషన్లో ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో వాడుతున్నారు దాన్ని. ఇంత గందరగోళం ఉన్నటువంటి వ్యవహారం ఆయన ప్రచారంలో కొంచెం వేడి పెంచాడని మాత్రమే అనుకోవాలి. పులివెందుల వేదికగా పులివెందుల్లో అలా మాట్లాడకపోతే కుదరని పరిస్థితి ఉంది. సో ఆ గ్రౌండ్ను బట్టి, అంటే మన క్రికెట్లో ఆ గ్రౌండ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి బ్యాట్ ఎన్నుకోవాలా లేకపోతే బౌలింగ్ ఎన్నుకోవాలా అనేది అనుకుంటారు కెప్టెన్లు. అట్లా ఆ పిచ్ మీద, పులివెందుల పిచ్ మీద ఏ గేమ్ ఆడాలో అది ఆడాడు ఆయన, అంతకుమించి ఏమీ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.